నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. గౌరవనీయులు పెద్దలు మన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు మన నియోజకవర్గానికి అదే రకంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పార్టీ పరంగా ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు అన్న బసవరాజ్ సారయ్య గారికి, గౌరవనీయులు పెద్దలు టెస్కాబ్ అధ్యక్షులు గౌరవనీయులు కొండూరి రవీంద్రరావు గారు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు గూడూరి ప్రవీణ్ గారు, గౌరవ మండలాల పార్టీల అధ్యక్షులు, గౌరవ వేదిక పైన ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, వేదిక పైన ఆసీనులైన పార్టీ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా, అందరికంటే ముఖ్యంగా మొన్ననే జరిగిన శాసనసభ ఎన్నికల్లో సిరిసిల్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అఖండమైన మెజారిటీని 89,009 ఓట్ల అఖండమైన మెజారిటీనిచ్చి నన్ను గెలిపించి సిరిసిల్ల ఆత్మగౌరవాన్ని రాష్ట్ర స్థాయిలో చాటి చెప్పిన మా టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను. అదే రకంగా మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గౌరవనీయులు మన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజ్ సారయ్య గారు మనకు చాలా స్పష్టంగా భవిష్యత్తుకు సంబంధించి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈరోజు జనవరి 3వ తారీఖు, ఈ సందర్భంగా మీ అందరికీ 2019వ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ సంవత్సరం ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల నామ సంవత్సరం. ఎందుకంటే శాసనసభ ఎన్నికలు ఒక్కటి మాత్రమే అయినాయి. మిగతా అన్ని ఎన్నికలు పంచాయతీ నుంచి మొదలు పెడితే, సొసైటీ ఎన్నికల నుంచి మొదలు పెడితే, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, పార్లమెంటు అన్ని ఎన్నికలు కూడా ఈ సంవత్సరమే జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఒక రకంగా ఇది ఎన్నికల నామ సంవత్సరంగా మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నదనే మాటను కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి, ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ గారికి అఖండమైన మెజారిటీని ప్రజలు కట్టబెట్టి 75% స్థానాలు ఇచ్చి 47% ఓట్లు వేసి రాష్ట్ర వ్యాప్తంగా కులాలకు, మతాలకు, వర్గాలకు అన్నిటికీ అతీతంగా కేసీఆర్ గారే మా ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన ఉంటేనే ఈ రాష్ట్రంలోని గరీబోళ్ళందరూ, ఈ రాష్ట్రంలోని రైతు బిడ్డలందరూ, ఈ రాష్ట్రంలోని మహిళలందరూ సంతోషంగా ఉంటారనే విధంగా తెలంగాణలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాల ప్రజలు ఏకోన్ముఖంగా ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. కానీ ఒక శాసనసభ ఎన్నికలతోనే మన పని అయిపోలేదు. ఎందుకంటే లక్షల మంది కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా కష్టపడితే ఈరోజు 88 మందిమి మేము శాసనసభ్యులుగా గెలిచినాం. కానీ ఒక శాసనసభ్యుడి గెలుపు వెనుక, ఒక శాసనసభ్యుడిగా ఒక అభ్యర్థి గెలుపు వెనుక లక్షల మంది కార్యకర్తలు ఉన్నారనే మాట అక్షర సత్యం. ఈరోజు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంతటి అఖండ విజయం లభించింది అంటే ఆ గెలుపు ఖచ్చితంగా టిఆర్ఎస్ కార్యకర్తలకే అంకితం అనే మాటను హృదయపూర్వకంగా, వినయపూర్వకంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజంగా కూడా ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించిన ఘనత తెలంగాణ ప్రజలకి దక్కింది. చాలా మంది చాలా మాటలు మాట్లాడినారు. ముందస్తు ఎన్నికలకు పోయిన ఎన్టీ రామారావు గారు, ముందస్తు ఎన్నికలకు పోయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు, ముందస్తు ఎన్నికలకు పోయిన స్వర్గీయ ఇందిరాగాంధీ గారు, ముందస్తు ఎన్నికలకు పోయిన చంద్రబాబు నాయుడు గారు, ఏ ఒక్కరూ కూడా చరిత్రలో గెలిచిన పరిస్థితి లేదు. అందరూ కూడా ఓడిపోయినారు. ఆనాడు చాలా మంది మాట్లాడినారు, మరి మీరు కూడా ముందస్తుకు పోయినారు, అడ్డం పడతారన్నారు. మొత్తం దేశంలోని రాజకీయ వ్యవస్థలో ఉండే ముఖ్యమైన పెద్దలందరూ మనకు వ్యతిరేకంగా ఒకటైనారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కాలికి బలపం కట్టుకొని మొత్తం తెలంగాణలో, హైదరాబాద్లో ఎక్కడ సభ పెట్టగలిగితే అక్కడ పెట్టి
దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసినారు. ఆఖరికి ఆరోగ్యం బాగాలేకపోతే శ్రీమతి సోనియా గాంధీ గారు 2 ఏళ్లకెళ్ళి ఇంట్లోకెళ్ళి కూడా బయటకు వస్తలేదు. ఆ పెద్ద మనిషిని కూడా గుంజుకొచ్చి ఆమెను కూడా తీసుకొచ్చి మన ఖిలాఫు ప్రచారం చేయించే ప్రయత్నం కూడా చేసినారు. ఆమె ఆరోగ్యం బాగాలేకపోయినా స్థానిక నాయకుల ఒత్తిడి వల్ల ఆ పెద్ద మనిషిని కూడా పాపం ఇబ్బంది పెట్టినారు. అదే రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు, ఈ దేశంలోని 6 రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, 11 మంది కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులకైతే లెక్కనే లేదు, వందల మంది వచ్చినారు. పక్క రాష్ట్రం నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఒకరు ఇద్దరు కాదు, వందల సంఖ్యలో వాళ్ళందరూ వచ్చి మోహరించిన పరిస్థితి. వాళ్ళందరూ గుంపులు గుంపులుగా దేశవ్యాప్తంగా ఇక్కడికి వస్తే మన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణ వ్యాప్తంగా బ్రహ్మాండంగా తిరిగి లక్షలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారనే ధైర్యంతో మనం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మనకు విజయాన్ని సాధించి పెడతాయనే విశ్వాసంతో ప్రజల మీద భారం వేసి ప్రజలనే తీర్పు ఇవ్వమని చెప్పి మనం ప్రజల మీద భరోసా వేసి ప్రజల మీద భరోసాతోనే ఎన్నికలకు పోయినాం. మన విశ్వాసం వమ్ము కాలేదు. 2014లో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. అప్పుడు మనకు కేవలం 34% ఓట్లు వచ్చినాయి, 63 సీట్లు వచ్చినాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 119 సీట్లలో 63 సీట్లు వచ్చినాయి. కానీ ఈసారి ఈ దఫా 4.5 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల అనుభవంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పరిపాలన దక్షత, ఆయన సమర్థత దేశం మొత్తం గుర్తిస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రజలు కూడా ఏ రకంగా స్పందిస్తారో అని కుతూహలంగా, ఆసక్తిగా దేశం మొత్తం కూడా మన వైపు చూసింది. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒకటైనారు. మీడియా మొత్తం మనకు వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పించినారు. రోజు పేపర్ తీస్తే పేపర్ నిండా వాళ్ళ ప్రకటనలే ఉండే విధంగా మరి డబ్బులు, కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టినారు. ఎన్నో రకాల ప్రలోభాలు. మనం ఒకటంటే 2 డబల్ వాగ్దానాలు చేసి మనం ఒకటంటే వాళ్ళు 2 అని ప్రజల్ని గందరగోళపరిచే ప్రయత్నం కూడా చేసినారు. అయినా ప్రజలు చెక్కు చెదరలేదు. 2014లో 34% మంది మాత్రమే తెలంగాణలో మనకు ఆశీర్వాదాన్ని ఇస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో 13% పెరిగి 47% ప్రజలు మనకు ఓట్లేసిన మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. చాలా నియోజకవర్గాల్లో ట్రక్కు గుర్తొచ్చింది. ఆ ట్రక్కు గుర్తు వల్ల కూడా 1,67,000 ఓట్లు, మన ఓట్లు ఆ ట్రక్కు గుర్తు కూడా పోయిన మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అవి కూడా కలుపుకుంటే దగ్గర 50% ప్రజలు, అంటే ఓటేసిన ప్రతి ఇద్దరిలో ఒకరు మనకే 50% మంది తెలంగాణ వ్యాప్తంగా బ్రహ్మాండంగా మనల్ని గెలిపించి మన నాయకుడికి ఆశీర్వాదాన్ని ఇచ్చినారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా 119 స్థానాలుంటే 88 స్థానాలు, అంటే 75% స్థానాలను కేసీఆర్ గారికి, మన పార్టీకి కట్టబెట్టడం జరిగింది. ఇంకా మనం ఓడిపోయిన సీట్లలో కూడా దాదాపు ఒక 10 సీట్లలో 1000 ఓట్లు, 2000 ఓట్లు, ఒక చోటనైతే 180 ఓట్లతోని 4000 ఓట్ల లోపలనే ఒక 10 సీట్లు ఓడిపోయినాం. అంటే ఆ లెక్కన నిజంగా అక్కడ కూడా సరిగ్గా వర్క్ జరిగి ఉంటే, అక్కడ కూడా ప్రజలను నిజంగా మనం సరిగ్గా అభ్యర్థించి ఉంటే దగ్గర కేసీఆర్ గారు అన్నట్టు 100 సీట్లు గెలుచుకునే వాళ్ళమనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కానీ 88 గెలిచినాం, 90 గెలిచినాం, మేము దెబ్బలు జరుచుకుంటాం, ఈ 5 ఏళ్ళు విజయ గర్వంతో విర్రవీగుతామంటే కుదరదు. ఎందుకంటే ప్రజలు మన నుంచి ఆశిస్తున్నది, ప్రజలు మన నుంచి కోరుకుంటున్నది ఏంటంటే ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలైతే మొదటి 4.5 సంవత్సరాలు సమర్థవంతంగా చేసినామో, రైతులకే గాని, మహిళలకే గాని, నేత కార్మికులకే గాని, గీత కార్మికులకే గాని, గంగపుత్రులు మత్స్యకారులకే గాని, తెలంగాణ వ్యాప్తంగా ఉండే దళితులకు, మైనారిటీలకే గాని అందరికీ కూడా, పేదవారు ఏ కులంలో ఉన్నా వారందరికీ అందే విధంగా సంక్షేమ కార్యక్రమాలను ఏ రకంగానైతే రూపొందించుకున్నామో ఆ కార్యక్రమాల పరంపర అట్లే కొనసాగాలి. రైతు బంధు లాంటి కార్యక్రమం, రైతు బీమా లాంటి కార్యక్రమం మీరు చూస్తున్నారు టీవీల్లో, పేపర్లలో. మన ముఖ్యమంత్రి గారి మనసులో వారి
మనసులో బీజం పడ్డ ఆలోచన రైతు బంధు పథకం. ఆ పథకం ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కేంద్రానికి కూడా ఆదర్శంగా మారిందని చెప్పి గర్వంగా తెలంగాణ బిడ్డలుగా మనం చెప్పుకునే పరిస్థితి ఉన్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒరిస్సా రాష్ట్రం, జార్ఖండ్ రాష్ట్రం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, ఈ 3 రాష్ట్రాలు రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను ఇప్పటికే అభినందించి వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు ప్రారంభించినారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్న తెలంగాణ ప్రజలు గుద్దిన గుద్దుడుకు 103 స్థానాలలో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు గల్లంతైన తర్వాత వారికి కూడా అర్థమైంది, దేశంలో పేదవారి పక్షాన నిలబడకపోతే, రైతుల పక్షాన నిలబడకపోతే మాకు కూడా రాజకీయంగా పుట్టగతులు ఉండవనే విషయం అర్థమైన తర్వాత ఈరోజు రైతు బంధు పథకాన్ని, రైతు బీమా పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టే ఆలోచన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా చేస్తున్నదనే మాట మనకు గర్వకారణం అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన నుంచి స్ఫూర్తి పొంది, తెలంగాణ నుంచి స్ఫూర్తి పొంది, మన నాయకుడు కేసీఆర్ గారి ఆలోచన నుంచి స్ఫూర్తి పొంది దేశం మొత్తం కూడా ఈరోజు మన వైపు చూస్తా ఉన్నదంటే తప్పకుండా అది తెలంగాణ ప్రజలుగా మనం ఎన్నుకున్న నాయకుడికి మన దేశం మొత్తం ఇస్తున్న గౌరవంగా మనం భావించాలి. అది మనకు లభిస్తున్న గౌరవంగా మనం భావించాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేవలం రైతు బంధు, రైతు బీమా మాత్రమే కాదు, మిషన్ భగీరథ కార్యక్రమాన్ని 11 రాష్ట్రాలు అధ్యయనం చేస్తా ఉన్నాయి. ఇంటింటికి నీళ్ళిచ్చే మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం మేము కూడా పెడతామని చెప్పి 11 రాష్ట్రాల వాళ్ళు అధ్యయనం చేస్తా ఉన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఇప్పటికే ఐక్యరాజ్య సమితి పెద్దలతో సహా చాలా మంది పెద్దలు వచ్చి అధ్యయనం చేసి అద్భుతమైన కార్యక్రమం అని చెప్పి కితాబిచ్చిపోయిన పరిస్థితి. కాలంతో పోటీ పడుతూ గెలువంగానే ముఖ్యమంత్రి గారు విహారయాత్రకు పోలే, గెలువంగానే బాధ్యతను మర్చిపోలే. ఏం చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు? నిన్న మొన్న జనవరి 1 అని చెప్పి సంబరాలు చేసుకోలే. ఎక్కడ పోయినారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ కాడికి పోయి ఎక్కడ పంప్ హౌస్లు ఎట్లయితున్నాయి, కాలువలు దవ్వుతున్నారా లేదా, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తానే పట్టుదలతో కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును పరుగులు పెట్టించే ప్రయత్నాన్ని మన ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో ఇప్పటికే చేస్తా ఉన్నారు. బ్రహ్మాండంగా ఈరోజు దేశం మొత్తం అబ్బురపడే విధంగా రైతుల కోసం 1, 2 కాదు అద్భుతమైన కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి ఈ సందర్భంగా లక్షలాది మంది కార్యకర్తలు ఎవరైతే టిఆర్ఎస్ పార్టీకి ప్రాణవాయువుగా, ఆయువు పట్టుగా ఈరోజు 100 మంది నాయకులు తయారైనారంటే దాని వెనుక నిలబడి మేమున్నాం, మిమ్మల్ని గెలిపిస్తామని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు ఎవరైతున్నారో వారి కోసం మేము పనిచేయవలసిన సందర్భం ఇప్పుడు వచ్చిందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు శాసనసభ ఎన్నికల్లో మా కోసం కష్టపడ్డారు. అక్కడ మా బాలయ్య, సుధాకర్ రావు గారు కూర్చున్నారు పోతిరెడ్డిపల్లె. ఎంత గొప్పగా అనిపించిందంటే మొన్న డబ్బాలు తెరిచిన రోజు పోతిరెడ్డిపల్లె ఊళ్ళో టిఆర్ఎస్ పార్టీకి 95% ఓట్లు పడ్డాయనే మాట మొత్తం నియోజకవర్గంలో అత్యధికంగా 95% ఓట్లు. 5% అవతలోనికి పోయినాయి తప్ప మొత్తం 95% డబ్బాలు తెరిస్తే అవతలోడు బేజారైపోయేటట్టు మొత్తం ఏకపక్షంగా గుద్ది పారేసిండు. మా కోరుట్లపేట సోదరులు ఎక్కడున్నారో కోరుట్లపేట గ్రామంలో 90% ఓట్లు టిఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. మొత్తం నియోజకవర్గంలో చూసినట్టయితే ఈ రెండే ఎందుకు చెప్పినా అంటే ఈ రెండే 90% పైన వచ్చినాయి. ఒకటి 90, ఇంకోటి 95, మిగతా 70, 80 వచ్చినాయి, చానున్నాయి. మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా చూస్తే పోలైన ఓట్లలో 71% ఓట్లు టిఆర్ఎస్ పార్టీకి ఇచ్చి నన్ను గెలిపించి ప్రజాప్రతినిధిగా గెలిపించిన సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను. మీ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మామూలు విషయం కాదు. పోలైన ఓట్లలో 71% రావడం అంటే మామూలు విషయం కాదు, అసాధారణమైన విజయం. 89,009 ఓట్లు మెజారిటీ. మొత్తం 1,75,000 ఓట్లు పోలైతే అందులో మనకు 1,25,000 మనకే వచ్చినాయి. ఆ 50లో అందరూ పంచుకున్నారు మిగతా వాళ్ళు. 1,25,000 ఒక్క టిఆర్ఎస్ పార్టీకి ఇచ్చి ఎంత విశ్వాసం ఉన్నదో కేసీఆర్ గారి నాయకత్వం మీద అద్భుతంగా ప్రజలు మనకు ఒక స్పష్టమైన తీర్పునివ్వడం జరిగింది. ఒక దగ్గర ఎక్కువ రావచ్చు, ఒక దగ్గర తక్కువ రావచ్చు. ఇప్పుడు మనం మండలాల వారీగా
సమీక్ష చేసుకుందాం. ఎన్నికలకు ముందు ఎట్లానైతే గ్రామాల వారీగా టార్గెట్లు పెట్టుకున్నాము, పోలింగ్ శాతం ఇంత ఉండాలి, పోలైన ఓట్లలో ఇంత పర్సెంటేజ్ మనకు రావాలి అని టార్గెట్ పెట్టుకున్నాము. కొన్ని చోట్ల టార్గెట్ అనుకున్నది దాటినాం, కొన్ని చోట్ల ఆడికాడికి చేరుకున్నాం, కొన్ని చోట్ల చేరుకోలేదు. ఈరోజు మనం చేసుకోవాల్సిన సమీక్ష 117 గ్రామ పంచాయతీలు, 33 వార్డులు మున్సిపాలిటీలో, ఎక్కడ ఏ వార్డులో ఏ గ్రామ పంచాయతీలో మనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, వస్తే ఏ కారణం చేత వచ్చినాయి, రాకపోతే ఎందుకు రాలేదు, ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యలుంటే తక్షణ పరిష్కారాలు ఏంది, తక్షణ ఉపశమనం ఏంది, ఏ కారణం చేత ఆయా గ్రామాల్లో నియోజకవర్గం మొత్తంలో 71% వచ్చినప్పుడు ఒక గ్రామంలో 50% వచ్చింది అనుకుందాం. ఎందుకు వచ్చింది 50%? ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఓటమిలో గుణపాఠం ఉంటుంది, కానీ గెలుపులో కూడా పాఠాలు ఉంటాయి, నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. గెలువంగానే పొంగిపోయి గెలువంగానే ఇక మాకు మించిన వాళ్ళు లేరు, ఇక మేము చాలా గొప్పోళ్ళం, మా పార్టీ అజేయంగా ఉన్నది, ఇక అందరు కొట్టుకపోయిన అనుకుంటే కుదరదు. 117 గ్రామాల్లో మరి మీకు తెలుసు, అది గ్రామ పంచాయతీ ఎన్నిక అంటే పార్టీ రహితంగా జరిగే ఎన్నిక, పార్టీ గుర్తు మీద జరగది, బీ ఫారం ఉండదు. ఇక సారయ్య గారు ఒక మంచి మాట చెప్పింది, కానీ వాస్తవాలు మాట్లాడుకుంటే ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో పోటీ మనకే ఉంటుంది, బయటోడేవాడు లేడు. మీకు తెలుసు, నాకు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళు జబ్బలు జారేసి ఎక్కడోళ్ళు అక్కడ జారుకున్నారు, వాళ్ళు పోటీకి నిలబడే పరిస్థితి కూడా లేదు. నేను చెప్పేది వాస్తవమా కాదా? నాకు ఇప్పటికే మెసేజ్లు పంపుతాను, అన్నా నీ ఆశీర్వాదం ఉండాలని నేను సర్పంచ్ అవుతా, ఒక ఊరికే 4 వస్తున్నాయి ఇప్పటికే. నాకు నెత్తి పట్టుకునే పరిస్థితి మీరు తేవద్దు దయచేసి, ఎందుకంటే అందరు నా వాళ్ళే, నాకు ఎవరు దగ్గర కాదు, ఎవరు దూరం కాదు, ఎవరు నాకు చుట్టం కాదు, ఎవరు శత్రువు కాదు. నా విజ్ఞప్తి మీతో ఏంటంటే, ఇప్పుడు నిజంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం చూసినా, రాష్ట్ర వ్యాప్తంగా చూసినా అఖండమైన మెజారిటీని సాధించి ఒక ఉన్నతమైన పర్వతం మీద ఉన్నట్టు బ్రహ్మాండంగా ఒక ఉన్నతమైన దీనిలో ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఈరోజు పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో ఫలానా వ్యక్తి మనవాడు, ఫలానా వ్యక్తి మనవాడు కాదు అంటే మరి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. రెండోది, దయచేసి మీ అందరినీ కూడా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దీని తర్వాత వెంటనే కొద్ది రోజులకో కొద్ది నెలలకో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, సొసైటీ ఎన్నికలు ఉన్నాయి. ఈరోజు ఈ ఎన్నికల్లో ఎవరైనా నాకు అవకాశం రాలేదు కానీ నేను నాయకుడిగా ఎదగాలి, నేను ప్రజాప్రతినిధిగా ఎదగాలని కోరుకుంటోళ్ళుంటే వారు తప్పకుండా మరి వాటిలో 2వ దానిలోనో 3వ దానిలోనో అవకాశం తీసుకునే ఒక పరిస్థితి ఉంటుంది. సింగిల్ విండో అధ్యక్షుడు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, మరి కొంతమంది సర్పంచులు కావచ్చు, కొంతమంది ఇంకా ఇతర పదవులు, నామినేటెడ్ పదవులు కూడా పొందవచ్చు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, అమ్మాయి మంజుల సర్పంచ్గా ఎన్నికైన లక్ష్మీపూర్ తాండా పైకి రామ్మ, మళ్ళా కిందికి పంపించేసి రామన్. గంభీర్రావుపేట మండలం మొన్ననే కొత్తగా మనం ఏర్పాటు చేసుకున్న కొత్త గ్రామ పంచాయతీ, ఆ మొక్కతిరాని మీరందరూ కూర్చోండి, ఎక్కడో అక్కడ కూర్చోండి. సరస్వతి కూర్చోమ్మా. కొత్తగా ఎన్నికైన మన ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ గారు మంజుల రాజు నాయక్ గారు, ఆమెకు మీరందరూ కూడా ఒకసారి చప్పట్లతో గట్టిగా అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల ప్రోత్సాహకం ఇచ్చే విషయం మీకు తెలుసు. అదే రకంగా నేను మీ శాసనసభ్యుడిగా, మీ ఎమ్మెల్యేగా ఎక్కడెక్కడనైతే మీరు ఏకగ్రీవం చేసుకుంటారో ఆ గ్రామంలో నేను ఎమ్మెల్యే నిధుల నుంచి 15 లక్షల రూపాయలు, ఆ 10 లక్షలకు తోడుగా నేను కూడా ఇస్తానని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రకటన చేస్తా ఉన్నా. అంటే మీరు ఎన్నిక చేసుకోకుండా, ఎందుకు ఆగం చేస్తున్నావా, నాకు అర్థంగా కూర్చోదప్పుడే రాజు, ఎన్నిక అవసరం లేకుండా ఏకగ్రీవం చేసుకుంటే, మీరు ఏకగ్రీవం చేసుకున్న మెరుక్షణమే మీ ఖాతాలో 25 లక్షల రూపాయలు పడ్డట్టే అనే విధంగా మీరు బ్రహ్మాండంగా గ్రామాభివృద్ధి గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉంటుంది. అందరు సపోర్ట్లు కొడతలేరు, ఏం సంగతి? అంటే 25 ఇచ్చినా అది కాదు, 25 ఇచ్చినా కొట్లాడే తీరుతామంటారా? ఇక నా విజ్ఞప్తి ఏంటంటే, కొట్లాడచ్చు, ఎన్నిక అన్నప్పుడు అంతటా ఏకగ్రీవాలు కావు. కానీ నా విజ్ఞప్తి మన మండలాల పార్టీ అధ్యక్షులతో,
మండలాల్లో ఉండే జెడ్పీటీసీలతో ఎంపీపీలతో అదే రకంగా పార్టీ పెద్దలు పార్టీ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సాధ్యమైనంత వరకు పోటీని నివారించగలిగితేనే గ్రామాభివృద్ధికి వెంటనే 25 లక్షలతోని స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళు కొట్లాడా మనం కొట్లాడా ఈ ఎన్నికల్లో ఏమేమైతే నాకంటే బాగా మీకే తెలుసు. నేను అవన్నీ చెప్పగాని అవన్నీ జరుగుతాయి, లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. మళ్ళా ఎవరో గెలిచేది ఎవరో ఒక్కరే గెలుస్తారు. మళ్ళా ఊళ్ళే కొట్లాడేది మళ్ళా మనోళ్ళే, అటు టీఆర్ఎస్ఏ ఇటు టీఆర్ఎస్ఏ. మధ్యలో నాకొక రంపపు కోత, ఎందుకంటే ఎవరిని సపోర్ట్ చేయాలనో తెలియదు. ఇడువమంటే ఒకళ్ళకి కోపం, ఇడవద్దంటే ఇంకోళ్ళకి కోపం, రకరకాల బాధలు ఉంటాయి. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, మనం మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడదాం. 117 గ్రామ పంచాయతీల్లో కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలు 25 ఉన్నాయి. ఇదివరకు మనకు 92 గ్రామ పంచాయతీలు ఉండే, ఇప్పుడు తాండాలు గ్రామ పంచాయతీలు కావడం, కొత్తగా కొన్ని పల్లెలు కూడా గ్రామ పంచాయతీలు కావడం, దానివల్ల ఇప్పుడు మనకు కొత్తగా 25 గ్రామ పంచాయతీలు అయినాయి. లక్ష్మీపూర్ తాండా స్ఫూర్తితో సిరిసిల్ల నియోజకవర్గంలో దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అత్యధిక గ్రామాలు ఏకగ్రీవం చేసే దిశగా మీరందరూ కూడా దయచేసి పట్టుబట్టండి. పట్టుబట్టిన వారికి తప్పకుండా నేను నా శాసనసభ నియోజకవర్గానికి ఇచ్చే నిధుల నుంచి లేదా ప్రత్యేకంగా వచ్చే నిధుల నుంచి ఒక 15 లక్షల రూపాయలు నేను, ప్రభుత్వం నుంచి వచ్చే 10 లక్షలు మొత్తం కలిపి 25 లక్షలు మీకు ప్రోత్సాహకం కింద ఉంటుందనే మాటను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతో పాటు ఇంకొక మాట కూడా నేను చేస్తా ఉన్నా, ఏదన్నా ఊళ్ళో మీరు ఏకగ్రీవం చేసుకుంటే అక్కడ ఏ నాయకులైతే రాజీ పడతారో వాళ్లకు భవిష్యత్తులో సొసైటీ ఎన్నికల్లో అదే విధంగా ఎంపీటీసీ ఎన్నికల్లో మీకు పదవులు వచ్చే విధంగా చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేగాని ఇక ఊరూరు పంచాయతీలు నేను తీరాలంటే మాత్రం నేను అయిపోతా. కాబట్టి నన్ను ఆ ఊరూరు పంచాయతీలకు గుంజకొని మీరు దయచేసి నేను కోరుతున్నా, అందరు నాకు కావాల్సిన వాళ్ళే, ఎవరు నాకు దూరపోళ్ళు కాదు, అందరు కావాలి. మరి 89,000 మెజారిటీ ఇచ్చి 1,25,000 ఓట్లు ఇచ్చిన ప్రజలకు ఎవరం దగ్గర అంటావు, ఎవరం దూరం అంటావు. కొన్ని ఊళ్ళల్లో అసలు ప్రతిపక్షం అనే పరిస్థితి లేదు. ఇప్పుడు పోతిరెడ్డిపల్లిలో ఎక్కడున్నది ప్రతిపక్షం? కోట్లపేటలో ఏడున్నది? ఇక వాళ్ళు ఉన్నారా అంటున్నారు, ఎవడో ఒక్కడు ఉంటాడు కానీ గడపార లెక్క లేరు, మంది లేరు. కాబట్టి అవతలోళ్ళు లేనే లేరు. ఇక మనది మనం కొట్లాడుకొని బేకారైన దానికంటే దయచేసి ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. సమయం ఉంది, బ్రహ్మాండంగా కూర్చొని కాంప్రమైజ్ కావచ్చు. ఇక నేను సర్పంచ్ అయితా, ఇక నువ్వు ఇది తీసుకో అవకాశం అని చెప్పి సొసైటీ ఎన్నికనా ఎంపీటీసా లేదా ఇద్దరం కలిసి పోదాంపా, ఎమ్మెల్యే సాబ్ దగ్గర పోదాంపా, కూర్చొని మరి ఏమిస్తాడో అడుగుదాం, నామినేటెడ్ పదవి అని చెప్పి నా దగ్గరకు వచ్చి కావాలంటే కొట్లాడును. కానీ దయచేసి నాకు కావాలంటే మధ్యలో మూడో వాడు వస్తారా, అంత వాడేసుకొని పోతాడు, రేపటి నుంచి వస్తారా. కాబట్టి నెంబర్ 1 పంచాయతీ ఎన్నికలు దయచేసి ఎక్కడికక్కడ మీరే కథానాయకులే కొట్లాడాలి తప్ప ఇంట్లో పార్లమెంట్ ఎన్నికలు కూడా మన ముంగట్నే ఉన్నాయి. మనకు వినోద్ కుమార్ గారి కంటే మంచి ఎంపీ మనకు రాష్ట్రంలో ఎవరు లేరు, అంతకంటే బెస్ట్ ఎంపీ వాళ్ళు దొరకరు మనకు. ఎందుకంటే వివాదరహితుడు, సౌమ్యుడు, మనం అడిగినన్ని నిధులు ఇస్తాడు, బ్రహ్మాండంగా పార్టీ పటిష్టత కోసం సిరిసిల్ల నుంచి మొదలు పెడితే కరీంనగర్ పార్లమెంట్ మొదలు పెడితే ఢిల్లీ దాకా అహర్నిశలు కష్టపడే వ్యక్తి, తన స్వార్థం ఆశించకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం రేపు రైల్వే లైన్ కావాలన్నా కేంద్రం నుంచి నిధులు రావాలన్నా అద్భుతంగా పనిచేసే ఒక పార్లమెంట్ సభ్యుడు మన వినోద్ కుమార్ గారు. అట్లాంటి వినోద్ కుమార్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. నేను ఇప్పుడు మళ్ళీ మండలం బై మండలం మీతో కూర్చుంటాం. అందులో మళ్ళీ మనం అనుకుందాం ఎక్కడెక్కడ ఓట్లు తగ్గినాయి, ఎక్కడెక్కడ ఏమైందో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వాస్తవం ఏంటంటే మొన్న బూతులు తిరిగేటప్పుడు చాలా పోలింగ్ బూత్ల దగ్గర కూడా నేను గమనించిన ఓటు హక్కు ఉండి వినియోగించుకోలేకపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి వారందరూ కూడా మళ్ళీ తిరిగి ఓటు హక్కు వినియోగించుకునే దిశగా వారిని కూడా కార్యోన్ముఖుల్ని చేయాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. ఏంది వాకౌటా? అసలు అప్పుడే పోతారా పైకి? తొందరపడకూడదు, కూర్చో. ఎల్లారెడ్డిపేట వాళ్ళు కూర్చోవాలి, వాళ్ళు ముందే ఆగమా హుషారున్నారు. నెక్స్ట్ మీటింగ్ ఉన్నది కానీ ఈ మీటింగ్ అయిపోలే, కూర్చోవాలి ఎల్లారెడ్డిపేట వాళ్ళు. ఎల్లారెడ్డిపేట వాళ్ళు ఫాస్ట్ అని తెలుసు కానీ ఇంత ఫాస్ట్ అయితే ఎట్లా ఊరి. అయితే ఆ ఓటరు నమోదు కార్యక్రమాన్ని కూడా కొంత మందకొడిగా జరుగుతున్నది. ఈ పంచాయతీ ఎన్నికల వల్ల కొంత స్లో అయింది.
దయచేసి దాన్ని కూడా సీరియస్గా తీసుకొని మరి ఎక్కడికక్కడ పార్టీ ఇప్పటికే అందించిన నమోదు ఫారాలు ఏవైతున్నాయో ఓటర్ నమోదు ఫారాలు వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకొని మళ్ళీ ఓట్లు కోల్పోయిన వారందరికీ తిరిగి ఓటు వేసే ఒక అవకాశాన్ని పార్లమెంట్ ఎన్నికల్లోగానే అందించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి జనవరి 26 వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసే బాధ్యతను మనం తీసుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు దాకా మొత్తం గులాబీ జెండా ఎగిరితేనే రేపు ఢిల్లీలో ప్రధానమంత్రి ఎవరు కావాలనో నిర్ణయించే శక్తి తెలంగాణ ప్రజల చేతుల్లో ఉంటుందనే మాటను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన ప్రభుత్వం రావడంతోనే పని అయిపోలేదు. పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, సొసైటీ ఎన్నికలు ఉన్నాయి. పార్టీ పటిష్టం చేసుకునే దిశగా పటిష్టమైన కార్యాచరణ, జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణం, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు ఇవన్నీ కూడా ఈ సంవత్సరమే జరగబోతా ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరందరినీ నేను కోరేది, ఎన్నికతోనే పని అయిపోలేదు, ఎన్నిక తర్వాతనే అసలు పని ప్రారంభమైందనే మాటను మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి మండలాల వారీగా వివరంగా కూర్చుందాం. గ్రామాల వారీగా పోలింగ్ బూత్ల వారీగా మనం పూర్తి స్థాయిలో అన్ని కూడా అధ్యయనం చేసుకొని ఎక్కడ మన అంచనాలు తప్పినాయి, ఎక్కడ మనం అనుకున్న విధంగా ఫలితాలు సాధించినాం అవన్నీ కూడా లెక్కలు కూడా చూసుకొని భవిష్యత్ వైపు దృష్టి సారిద్దామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.